అందరికీ నమస్కారం. నా పేరు చెవుగోని శివరాం. మాది నల్గొండ జిల్లా కటంగూరు మండలం ఐట్‌పామ్ల గ్రామం. ఇక్కడనే మేము కరాటే నేర్చుకున్నాను. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరపున అక్కడ నేర్చుకున్నాను. మా గురువు గారి పేరు అంతటి సోములు. నేను 2013 నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. ఇక్కడనే స్టార్ట్ చేసిన నేను 2014 నుంచి టోర్నమెంట్స్ ఆడడం స్టార్ట్ చేశాను. 2014 నుంచి ఇప్పటి 2023 వరకు నేను దాదాపు 40 నేషనల్లు, 5 గవర్నమెంట్ తరపున నేషనల్స్ ఆడాను. ఇంటర్నేషనల్ ఆడాలనేది నా కోరిక. కానీ చాలా వరకు అవి ఎకనామిక్‌గా గానీ, లేకపోతే చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ ఏందంటే మనీ ఒక్కటే. నా వరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇంటర్నేషనల్ ఆడాలనేది నా కల. ఇందులోనే నేను కరాటేలోనే ఇంకొక స్టెప్ తీసుకొని కోచ్ లెక్క గూడా ఉండి ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియాలని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను దీన్ని. దానికి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ రావడం, దానికి ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, 3 మంత్స్ అట్లా నేర్పియాలని చెప్పడం అది జరిగింది. దాన్ని ఫాలో అప్ చేస్తూ ఇక్కడనే నేను ఒక ఇన్‌స్టిట్యూట్ కూడా పెట్టాను. ఆడపిల్లలకు ఆత్మరక్షణతో పాటు వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి ముందుకు తీసుకువెళ్ళాలని నా కల. కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరపున అందులో నాది బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్. ఇందులోనే మళ్ళా ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్స్ కూడా ఉంటాయి. నేను నేషనల్ బ్లాక్ బెల్ట్. ఇంటర్నేషనల్ ఫస్ట్ డాన్‌కి నాకు నెక్స్ట్ 6 మంత్స్‌కి ఎలిజిబుల్ వచ్చింది నిన్ననే. నిన్న గోవాకు వెళ్ళాము. గోవా ఇంటర్నేషనల్ క్యాంప్‌లో 6 మంత్స్ తర్వాత ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ తీసుకుంటానికి నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఇందులోనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలనేది నా కోరిక. అది డబ్ల్యూకేఎఫ్ టోర్నమెంట్స్ ఉంటాయి. వరల్డ్ కరాటే ఫెడరేషన్ అని. అందులో సెలెక్ట్ కావాలి అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ ఆ కంట్రీ నుంచి వీసా, పాస్‌పోర్ట్, అక్కడ రూమ్స్ అవన్నిటికి కలిపి ఒక ఫర్దర్ ఒక 5 లాక్స్ అయితవి. అంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా సపోర్ట్ వస్తదని చూసాం గానీ ఏమీ సపోర్ట్ లేదు. పర్సనల్‌గా పోవాల్సిందే. నేషనల్ 2017లో గోవా, మధ్యప్రదేశ్‌లో ఎస్‌జీఎఫ్ అని ఒక గేమ్ ఉంటుంది. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ప్రైమ్ మినిస్టర్ మోడీ స్టార్ట్ చేసిందది. 2017లో నేను అది ఆడాను. అది దాంట్లో నాకు సెకండ్ వచ్చింది. అది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి కుడో అని ఒకటి ఉంటుంది. అందులో నాకు సిల్వర్ వచ్చింది. 2020 వరకు ప్లేయర్‌గా నేను ఆడాను. 2020 తర్వాత వచ్చిన కరోనా వల్ల చాలా ఇబ్బందులు అవి గేమ్స్ జరగక మాకు స్కాలర్‌షిప్స్ వస్తాయని చెప్పారు. 2020 తర్వాత స్కాలర్‌షిప్స్ వస్తాయని చెప్పారు. స్కాలర్‌షిప్స్ రాక, గేమ్ జరగక అప్పుడు నేను కోచ్‌గా కావాల్సొచ్చింది. ప్లేయర్‌గా కంటిన్యూ చేయాలనుకున్నాను గానీ కోచ్‌గా కావాల్సొచ్చింది. అప్పుడు కోచ్ అయ్యాను. ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాను ప్లేయర్‌గా ముందుకెళ్ళడానికి. నెక్స్ట్ ఇయర్ జరిగే డబ్ల్యూకేఎఫ్ టోర్నమెంట్‌కి సెలెక్ట్ కావాలనేది నా కోరిక. నా పేరు చోగోన్ నాగరాజు. ఐట్‌పామ్ల గ్రామం, మండలం కటంగూరు, జిల్లా నల్గొండ. శివరాం దరిదాపుగా థర్డ్ క్లాస్ నుంచి శిక్షణ అంతటి సోముల దగ్గర ఇప్పించడం జరిగింది. అక్కడి నుంచి తను స్టార్ట్ చేసి ఈరోజు బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్‌లో శిక్షణ పొందుతూ ఉన్నాడు. అదేవిధంగా పోయిన ప్రతి టోర్నమెంట్‌లో కూడా తను మెరిట్ సర్టిఫికెట్లతో పాటుగా నేషనల్ గోల్డ్, సెకండ్ అట్లా ప్రతి టోర్నమెంట్లో కూడా ఏదో ఒక సాధిస్తూనే వస్తున్నాడు. దాన్ని మాకు కూడా ఉద్యోగాల వేటలో ఎంతమంది అలసిపోతున్నారో చూసి ఒక ఈ టేక్ డైవర్షన్ అనేది మాకు కూడా మంచిగానే అనిపించింది. చదువుతో పాటుగా తన ప్రత్యేక శైలి ఏంటంటే ఆయన కాలేజీలో కానీ స్కూల్లో కానీ అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణ టెక్నిక్స్ నేర్పుతూ ఇప్పుడు డిగ్రీ చదువుతున్నా కానీ ఆ డిగ్రీ కళాశాలలో కూడా అమ్మాయిలకు ఆ టెక్నిక్స్ అన్ని నేర్పుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూ టెక్నిక్ నేర్పుతూ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి
తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాంట్రాక్ట్ బేస్లో ఫిట్నెస్ మాస్టర్లని ఏర్పాటు చేయడం జరిగిందో దాంట్లో భాగంగా మన నకరికల్ నియోజకవర్గంలో ఒక 4 ఊర్లు తీసుకొని గవర్నమెంట్ స్కూళ్ళలో శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది.